జగన్ రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏమనంటే నెక్స్ట్ ఇయర్ మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తాం అనేది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అదే విధంగా ఆయన పార్టీలో ఎవరైతే ఉన్నారో ఎంపీ ఆయన ఏమన్నారంటే మీరు పాదయాత్ర చేసిన గెలవరు, ఏది చేసినా గెలవరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే దీనికి గల కారణం ఏంటి? వాస్తవానికి చెప్పాలంటే ఆ విధంగా మాట్లాడదు. ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం కొట్లాడాలని చెప్పేటువంటి నాయకులు ఈ విధంగా ఇట్లా మాట్లాడితే సరికాదు. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట జగన్మోహన్ రెడ్డి గారి వారు కష్టపడేటువంటి ఫలితంలో ఈ విజయసాయి రెడ్డి కూడా ఎంపీగా గెలిపించారు రాజ్యసభ సభ్యునిగా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే ఇలా ఆయన పదవి వస్తుండేనా, ప్రజలు ఓట్లు వేస్తుండేనా? ఇవాళ రాజ్యసభ సభ్యునిగా చేసి పదవులను అనుభవించి అధికారం పొంగనే ఈ విధంగా అధికార పార్టీకి సపోర్ట్ ఇచ్చే విధంగా మాట్లాడితే సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఒక్కడే సింగిల్ గా వీళ్ళందరూ ఎవరు కూడా లేరు. ఆయనకు ఉన్నటువంటి ధైర్యం గొప్పతనాన్ని నిరూపించుకొని ప్రజల మధ్య ప్రజలే నాకు తోడుగుంటారని చెప్పి ప్రజల్ని నమ్ముకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అలా మీలాంటి వాళ్ళు ఎంతమంది, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. ఆ రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలోనే భయపడకుండా నిర్భయంగా ప్రజల్లోకి వచ్చి 77 మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో 77 సీట్లు సాధించిన ఘనత ఉందంటే ఇలా మనం గర్వించగల విషయం. ఎందుకంటే ప్రజలు నమ్ముకుంటాడు. ఎవరు ఎన్ని మాటలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో ఉండాలా, పాదయాత్ర వేయాలి, ప్రజా సమస్యల పైన పోరాడితేనే మళ్ళీ కూడా అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు గతంలో ఆయన పరిపాలన వచ్చింది, చాలా మంది జనాలు కూడా ఏమంటున్నారంటే ఆయన వచ్చిన పరిపాలనలో ఏం జరిగింది, మాకు న్యాయం అనేది జరగలేదు. చాలా వరకు ఆయన ఏంటంటే డబ్బుని సేవ్ చేసుకోవడం అన్నట్టు జనాల మీద అది ఇవ్వకపోవడం అలాంటిదని చేస్తున్నారు. నిజంగానే ఇప్పుడు జనాల్లో కూడా అలాంటి ఏదైనా నెగిటివ్ థాట్స్ అని ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ఆయన అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన పార్టిసిపేట్ చేస్తే వస్తుందని మీరు అనుకుంటున్నారా? అలాంటి థాట్స్ నెగిటివ్ థాట్స్ జనాల్లో ఉందనుకుంటున్నారా మీరు? ఏదేమైనా కొద్దిగా వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం 3 పార్టీలు కలిసి అందరు కలిసి ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా చేసి ఓడగొట్టాలని సంకల్ప కంకణం కట్టుకొని ఓడగొట్టిరు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం ఒకటి, నా రాష్ట్రంలో పేద బిడ్డ అనేటువంటి ఉండద్దు, నా రాష్ట్ర ప్రజలకు విద్యార్థుల పైన పెట్టినటువంటి స్పెషల్ ఫోకస్. నా రాష్ట్రంలో మనం ఎవరికి ఏం చేయకుండా విద్య మంచి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే వాడు పిల్లలు గొప్పోళ్ళు అవుతారనే సంకల్పంతో ఇలా అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చారు. ఇలా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని ఎంత పునరుద్ధరణ చేసిరు. ఇలా ఇంగ్లీష్ మీడియంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువ కూడా ఇలా ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. పేద వర్గాల పిల్లలందరూ కూడా వాళ్ళకి ఒక చదువు ఉంటేనే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, చదువుకుంటేనే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పి సంకల్పంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలా పేద పిల్లల కోసం ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రజల ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అందరికి న్యాయం చేయలేరు, అందరికి న్యాయం జరగదు, కొందరికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే గిట్ట స్కూల్ వ్యవస్థను, ఎడ్యుకేషన్ వ్యవస్థను మాత్రం ఒక మంచి సూపర్ గా తీర్చిదిద్దింది. కాబట్టి ఆయనకు రాబోయే రోజులలో ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల కోసం కొట్లాడితే మళ్ళీ కూడా అధికారం వస్తుంది. గతంలో 2009లో నీ ఎంబడి ఎవ్వరు లేరు, ఒక్కరిమే సింగిల్ గా ప్రజల్ని నమ్ముకొని బయటికి వెళ్ళినా ఇప్పుడు అదే విధంగా ప్రజల్ని నమ్ముకొని బయటికి వెళ్తే 100% విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఆయన గతంలో ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఆయన ఓడిపోవడానికి గల కారణం ఏమైనా మీరు చెప్పగలుగుతారా? ఎందుకు ఓడిపోయారు ఆయన? అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఆయన చాలా బాగా చేశారు, అన్ని విషయాల్లో కూడా చాలా పాజిటివ్ గా తీసుకొచ్చారు. ఎందుకంటే స్టూడెంట్స్ కి చదువు అనేది ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది, ఇలా చాలా మంచి పనులు చేశారంటున్నారు. మరి జనాలకి మంచి పనులు అనేది తెలియదంటారా, లేకుంటే ఇవన్నీ కనబడలేదంటారా? మరి ఎందుకు ఆయన ఓడిపోయారు? ఇన్ని పనులు చేశారు కదా, మరి ఎందుకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు లేదండి. వారి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడము, అసభ్యమైనటువంటి పదజాలము, గౌరవం లేకుండా రాజకీయాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లనే అక్కడ వారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏమిటి అధికారం పోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. ఎప్పుడే కూడా జనాల మధ్యలో ఉన్న మనం చూసుకుంటే రిజల్ట్ కూడా చూసుకుంటే కూడా చాలా వరకు తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. మనం 3% చూసుకుంటే కూడా ఏదేమైనప్పటికీ కూడా ఎవరెన్ని మాటలు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎలక్షన్లో అయితే ఏ విధంగా సింగిల్ గా ఒక్కడే బయలుదేరిండో ప్రజల కోసం, అదే విధంగా ఇప్పుడు కూడా ఆ విధంగా ప్రయాణం చేసే గట్ట ప్రజల పక్షాన్ని నిలబడితే 100% విజయం సాధిస్తారు. ఎంతో మంది రాజకీయ క్షేత్రంలో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతుంటారు, పదవుల కోసం వచ్చే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇలా మీరు ప్రజల పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి కంపల్సరీ 100% ప్రజల కోసం పనిచేస్తే మీరు మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా అధికారాన్ని చేజెక్కిస్తారు. ఎవరు ఎన్ని చేసినా కూడా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి అధికార బలం కోసం ఉన్నటువంటి పక్కన పెట్టి ఒక సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముందడికెళ్తే ఆ ప్రజలు మిమ్మల్ని అయితే ఏ విధంగా ఓడగొట్టారు, అదే ప్రజలు కూడా ఆశీర్వదించి మాకు జగనన్న పరిపాలన రావాలని చెప్పేసి వారు మిమ్మల్ని స్వాగతిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? అంటే లైక్ మన చంద్రబాబు పరిపాలన కానీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఇప్పుడు బాగాలేదంటారా? బట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అనుభవజ్ఞులు, సీనియర్ కాబట్టి. ఎందుకంటే మనం చూసుకుంటే జగన్ గారు ఒకటేసారి అధికారాన్ని కూడా చేంజ్ చేయించారు. వారికి వీరికి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వారికి
కొత్తగా ముఖ్యమంత్రి చేసిన వారికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే పరిపాలన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అంటే ప్రజలను నిధులు ఏ విధంగా కేటాయించాలి, ఏ విధంగా రాబడిని తీసుకురాలనే విషయాల్లో కొద్ది పాటు, ఎందుకంటే అనుభవం ఉంటుంది ఏదైనా. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కూడా నేను ఒకటే చెప్తున్నా, కూటమి ప్రభుత్వానికి ప్రజలకు ఉచిత పథకాలు అనేటి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఉచిత పథకాలన్నీ మానేయాలా, ప్రజల అభివృద్ధి వైపు నడవాలి, ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, మంచిగా విద్యా వ్యవస్థను మంచిగా ఒక ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా మంచిగా తీసుకొస్తే బాగుంటది. ఎందుకంటే ఉచిత పథకాలు అనేవి ప్రజలు తింటారు చేశారు, ఆ ప్రియారిటీ ఇవ్వదు, ప్రజలకు పని చేసే విధంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పం తీసుకుపోవాలి. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఆ టెక్నాలజీకి తగ్గట్టు మనం కూడా ఉండాలి, ప్రజలు కూడా జీవన విధానం మారాలి. అదేవిధంగా టెక్నాలజీకి తగ్గట్టు మనము ఇప్పుడు చైనా చూసుకున్నాం, టెక్నాలజీకి తగ్గట్టు ఏ విధంగా ఏ టెక్నాలజీ వచ్చినా కూడా వాళ్ళు వినియోగించు, ఆ విధంగా మన టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో ముందటికి ఉద్యోగ అవకాశాలు కూడా అన్ని కల్పించే విధంగా తీసుకోవాలి తప్ప ఇలా ఉచిత పథకాలు అనేవి పక్కన పెట్టాలి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చడం బాగుంటుందని తెలియజేస్తున్నా. సో ఈయన చంద్రబాబు గారు సీనియర్ నాయకుడు కాబట్టి సో ఇప్పుడు ఉన్న పరిపాలన అయితే ఓకే ఉందంటారు. సో నెక్స్ట్ అనేది ఖచ్చితంగా జగన్ గారు వస్తారని మీరు అనుకుంటున్నారా? 100% అండి. జగన్ గారు పాత అయితే 2009 నుంచి పాదయాత్ర ఏ విధంగా చేసి ప్రజల మధ్యలో ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రజల మధ్యలో ఉండి ప్రతి సమస్య పైన చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్యలను కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల కోసం కొట్లాడితే 100% ప్రజలు ఆశీర్వదిస్తారు. అధికారం వస్తుంది. ఇలా అధికారం పోగానే మనం ఇంట్లో ఉంటే కాదు, ఇలా ప్రజల మధ్యలోనే నేరుగా ఉండి వాళ్ళ ప్రతి సమస్యను కూడా అరే మాకు ప్రతిపక్ష నాయకుడు మాకు బలంగా ఉన్నాడని చెప్పేసి ప్రజల కోసం కొట్లాడితే గిట 100% ప్రజలు ఆశీర్వదించి అధికారాన్ని తీస్తారు. ఏదేమైనప్పటికీ కూడా జగన్ అన్నకు ఒకటే చెప్తున్నా, ఎవరి మాటలు వినొద్దు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. 2009 ఒక్కని పోయి పాదయాత్రకు బయలుదేరినావు, అదే విధంగా కూడా పాదయాత్రకు బయలుదేరితే గిట రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా.